ఒకే ఒక్క ఛాన్స్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రతిష్టను మసకబార్చింది. క్యాంపస్లు జగన్ భజనపర్లు వందిమాగతులతో కలుషితమయ్యాయి. చదువులు కోవెల్లో గంజాయి పొగలు, వైఎస్ విగ్రహారాధనలు, జగన్కు పాలాభిషేకాలు, ఇలా ఒకటేంటి ప్రతి విశ్వవిద్యాలయము అధికార పార్టీ కార్యక్రమాలతో మలినమైంది. ఉపకులపతుల కార్యాలయాలు వైకాపా విడిదిళ్లుగా మారిపోయాయి. వైకాపా మూకలు యూనివర్సిటీల భూముల్ని చెరబెడుతుంటే వాళ్లకు రోల్ మోడల్గా ఉన్న జగన్ వర్సిటీల నిధులు లాగేసుకుని ఉన్నత విద్య ఊపిరి తీస్తున్నారు. రాష్ట్రంలో తొలి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు. 9.5 దశాబ్దాలకు పైబడిన చరిత్ర దాని సొంతం. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి మహోన్నత ఉపకులపతుల మార్గదర్శకత్వంలో విశిష్ట విశ్వవిద్యాలయంగా ఏయూ వాసికెక్కింది. హీరెన్ ముఖర్జీ, మహదేవన్, సూరి భగవంతం వంటి ఆచార్యులతో అది సరస్వతి కోవెలగా ప్రసిద్ధి పొందింది. తన మోచేతి నీళ్లకు గుటకలేసే పీవీజీడీ ప్రసాదరెడ్డిని ఉపకులపతిని చేసిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్టను బంగాళాఖాతంలో కలిపేశారు. ఏయూ ఒక్కటి కాదు, రాష్ట్రంలోని యూనివర్సిటీలన్నీ ఇప్పుడు జగన్ భజన మండళ్లుగా తయారయ్యాయి. జగన్మోహన్ రెడ్డికి పాదపూజలు, ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసే అవిద్యావేత్తలతో అవి నిండిపోయాయి. విశ్వవిద్యాలయాలంటే ఏవో కొన్ని భవన సముదాయాలు కావు. పరీక్షలు పెట్టి పట్టాలు ప్రదానం చేసేందుకు ఉన్న సాధారణ సంస్థలు అంతకంటే కావు. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అత్యున్నత వ్యవస్థలవి. కాలానుగుణంగా మేలిమి చదువులు, నైపుణ్య శిక్షణతో యువతను సానపట్టాల్సినవి విశ్వవిద్యాలయాలు. అందువల్ల వాటిని నియంత్రించే వారికి సామాజిక విలువలు ఉండాలని డాక్టర్ అంబేద్కర్ ఆశించారు. విలువలకు అర్థం తెలియని వంధిమాగధులను ఉపకులపతులను చేయడం ద్వారా బాబాసాహెబ్ ఆశయాలకు జగన్ సమాధి కట్టారు. విజ్ఞాన వెలుగులను ప్రసరింపజేయడంలో విశ్వవిద్యాలయ నిబద్ధతకు వైస్ ఛాన్సలర్ ప్రతిరూపం కావాలి. యూనివర్సిటీ అంతరాత్మకు, దాని నైతిక ప్రమాణాలకు వీసీ అద్దం పట్టాలి. అందుకోసం అందరి మర్యాద మన్నలను పొందేవారినే ఉపకులపతి పదవికి ఎంపిక చేయాలని కొఠారి కమిషన్ సూచించింది. సమాజంలో విశిష్టులే వీసీలు కావాలని రామ్లాల్ పరేఖ్ కమిటీ సైతం స్పష్టంగా చెప్పింది. అత్యున్నత సామర్థ్యం, వంకపెట్టలేని వ్యక్తిత్వం, నిష్పాక్షికత, జవాబుదారీతనం కలిగిన వారే ఉపకులపతులు అయ్యేందుకు అర్హులని విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ పేర్కొంది. అటువంటి లక్షణాలేవీ తనకు లేవు కాబట్టి ఆయా సుగుణాలు కలిగిన వ్యక్తులెవరూ జగన్కు నచ్చరు. అందువల్లే తన అంతేవాసులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సిఫార్సులతో అయోగ్యులను వివిధ యూనివర్సిటీలకు వీసీలుగా పంపించారు. అయోగ్యుల్లో నెంబర్ 1 ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాదరెడ్డి. సాధారణ వైకాపా కార్యకర్తలను మించి జగన్ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మనిషి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ జెండాను భుజానెత్తుకుని ప్రచారం చేశారు. తన శిష్యులతో పార్టీకి సర్వేలు చేయించడం, వైకాపాకు ఓటేయాలంటూ అధ్యాపకులతో సమావేశం పెట్టడం, ఇలా జగన్ కోసం ప్రసాదరెడ్డి చేయని సిగ్గుమాలిన పనంటూ ఏదీ లేదని మొత్తం విశాఖపట్నం కోడై కూసింది. అధికార పక్షంతో అంటకాగిన ఆయన అవినీతి అక్రమాల్లోనూ ఆరితేరిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దానిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యము దాఖలైంది. పీహెచ్డీ సీట్లు అమ్ముకోవడం నుంచి ఎస్సీ, ఎస్టీ ఆచార్యులను కాల్చుకు తినడం వరకు ప్రసాదరెడ్డిపై ఉన్న అభియోగాలు అనేకం. అయినప్పటికీ ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా ఏరికోరి ఆయనకే రెండోసారి కిరీటధారణ చేశారు జగన్. రాజకీయ ప్రలోభాలకు లోబడకుండా విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేయాలి. బోధన, పరిశోధనలపై దృష్టి సారిస్తూ జాతీయాభివృద్ధి సాధనాలుగా అవి రాణించాలని ఆచార్య ఏ జ్ఞానం కమిటీ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది. వాటికి విరుద్ధంగా వేరుపురుగుల వంటి వీసీల నియామకాలతో విశ్వవిద్యాలయాలను వైకాపా కార్యాలయాలుగా తీర్చిదిద్దారు జగన్. నాగార్జున యూనివర్సిటీ ఉపకులపతి రాజశేఖర్ ప్రవర్తనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. వీసీగా బాధ్యతలు స్వీకరణ సందర్భంలోనే జై జగన్ అంటూ గొంతు చించుకున్న ఆయన Thank you, CM sir.
ఆపై వైకాపా అధినేతకు మద్దెలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ 3 రాజధానుల మోసానికి మద్దతుగా ర్యాలీ తీసిన రాజశేఖర్ సందర్భం కుదిరినప్పుడల్లా సీఎంకు చెక్కభజన చేశారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఉపకులపతి హోదాను దిగజార్చారు. తెల్లదొరల కాలంలో, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలోనూ విశ్వవిద్యాలయాలు అనేక ప్రజా పోరాటాలకు వేదికలయ్యాయి. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిన పాలకులపై బందూకులు ఎక్కుపెట్టాయి. నాటి రాక్షస పాలకులకే పాఠాలు నేర్పిస్తూ రోడ్ల మీద రాజకీయ సభలు పెట్టొద్దంటూ నల్ల జీవో నెంబర్ 1ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. భారతీయ విశ్వవిద్యాలయాల చైతన్యశీలతను జగన్ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన వీసీ రాజశేఖర్ జీవో నెంబర్ 1ని వెనకేసుకొస్తూ పత్రికా సమావేశం నిర్వహించారు. దానిపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు రాజకీయ విషయాలతో వీసీకి సంబంధం ఏంటని నిలదీసింది. సమాజాన్ని ఎటు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించింది. ఇలాంటి తీరును గతంలో ఎప్పుడైనా చూశామా అని ముక్క చివాట్లు పెట్టింది. జగన్ రాక్షసత్వానికి వంతపాడటమే కాదు, వైకాపా ప్లీనరీకి పార్కింగ్ ప్లేస్ గా విశ్వవిద్యాలయాన్ని వాడుకోనిచ్చారు రాజశేఖర్. జగన్ పార్టీ ప్రచార సామాగ్రిని యూనివర్సిటీ ఆవరణలోనే కుప్పపోయించారు. పరీక్షలు వాయిదా వేసి విశ్వవిద్యాలయానికి సెలవులిచ్చి మరీ వైకాపా ప్లీనరీకి తన శక్తి మేర సహకరించారు. వైకాపా పాటకు పిల్లలతో నృత్యాలు చేయించడం మొదలు వీసీ రాజశేఖర్ ప్రదర్శించిన స్వామి భక్తి అంతా ఇంతా కాదు. రహదారి కూడళ్లలో రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు కొందరు నానా రచ్చ చేస్తుంటారు. జగన్ పుణ్యమా అని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వీసీ అయిన రామకృష్ణారెడ్డి సైతం అలాగే విద్యార్థులతో సిగపట్లకు దిగారు. పిల్లలను కటకటాల్లోకి పంపించి మరీ యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. జగన్ జమానాలోనే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి అయిన రాజారెడ్డి వైకాపా నేతలు వారి సుపుత్రుల పుట్టినరోజు వేడుకల నిర్వాహకుడిగా కీర్తి గడించారు. అధికార పక్షం ప్రాపకం కలిగిన వారికి యూనివర్సిటీలో అక్రమంగా ఉద్యోగాలిచ్చారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వెబ్సైట్లోకి వెళ్లగానే వైఎస్ విగ్రహానికి అటూ ఇటూ నిల్చొని మంత్రి గోవర్ధన్ రెడ్డి, వీసీ సుందరవల్లి దిగిన ఫోటో పెద్దగా కనబడుతుంది. జగన్ బంధువైన సుందరవల్లి వైఎస్ నామస్మరణలో తరించిపోయే వ్యక్తి అన్నది జగమెరిగిన సత్యం. విశ్వవిద్యాలయంలోనే జగన్ ఫోటోను పాలతో అభిషేకించిన మరో దాసానుదాసుడు ద్రవిడ వర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాలరెడ్డి. జగన్ పార్టీతో సాన్నిహిత్యం వల్లే ఆయన ఆ పదవిలోకి వచ్చారు. పురపాలక ఎన్నికల వేళ వైకాపా ప్రచార సభలో పెద్దిరెడ్డి పక్కన కనిపించారు. ఉద్యోగులు విద్యార్థులతో దొంగ ఓట్లు వేయించిన ఆరోపణలను రిజిస్ట్రార్ వేణుగోపాలరెడ్డి నెత్తిన మోస్తున్నారు. వైకాపా విష రాజకీయాలతో కలుషితం కాని విద్యా ప్రాంగణాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. జగన్ను జగత్ప్రభువుగా భావించి ఆరాధించే వీసీలకు లోటు లేదు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీగా పనిచేసిన శ్యామప్రసాద్ అయితే వైకాపా ప్రభుత్వాన్ని వేనోళ్ల పొగిడి జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని నిర్లజ్జగా డప్పుకొట్టారు. విద్యా బోధనను సరిగ్గా నిర్వహించాలంటే విశ్వవిద్యాలయానికి ఆర్థిక నియంత్రణాధికారం ఉండాలి అన్నది డాక్టర్ అంబేద్కర్ నిశ్చితాభిప్రాయం. దానికి విరుద్ధంగా 150 కోట్ల రూపాయల మేర వర్సిటీల సొమ్మును జగన్ లాగేసుకున్నారు. విశ్వవిద్యాలయం తన విధులు నిర్వర్తించాలంటే తగినంత బోధనా సిబ్బంది ఉండాలని మనం మర్చిపోకూడదని పాలకులను హెచ్చరించారు అంబేద్కర్. 70% పైగా అధ్యాపకుల పోస్టుల ఖాళీలతో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు నీరసించిపోతుంటే వాటి భర్తీపై జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించలేదు. అలా వర్సిటీల్లో బోధనను పడకేయించిన జగన్ అంబేద్కర్ పేరెత్తే అర్హతను తనకు లేదని నిరూపించుకున్నారు. కొత్తగా కోర్సులు లేవు, పాఠాలు చెప్పేవారు లేరు. మరి జగన్ జమానాలో విశ్వవిద్యాలయాలు సాధించిందేమిటి? దేశంలోని విద్యా సంస్థలకు కేంద్రమిచ్చే ర్యాంకుల్లో 2019 ఓవరాల్ విభాగంలో ఆంధ్ర వర్సిటీ 29వ స్థానంలో నిలిచింది. 2023కి వచ్చేసరికి అది 76వ ర్యాంకుకు పతనమైంది. 2019లో 72వ స్థానం సాధించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 4 ఏళ్లు తిరిగేసరికి 101 నుంచి 150 ర్యాంకుల శ్రేణిలోకి దిగజారిపోయింది. మిగిలిన రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరిస్థితి అంతకంటే అధ్వానం. జగన్ ఏలుబడిలో గంజాయి పొగలు యూనివర్సిటీలను కమ్మేశాయి. ఆంధ్ర, నన్నయ్య వర్సిటీల్లో మత్తు రక్కసి జాడలు వెలుగులోకొచ్చాయి.
భూ ఆక్రమణల్లో తిరుగులేని జగన్ గణాలు విశ్వవిద్యాలయాల స్థలాలను విడిచిపెట్టలేదు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ భూముల్లో 4 ఎకరాలు ఆక్రమించిన స్థానిక వైకాపా నాయకుడు వాటిని యథేచ్ఛగా అమ్ముకున్నాడు. జగనన్న కాలనీ కోసం అంటూ అదే విశ్వవిద్యాలయానికి చెందిన మరో 5 ఎకరాల భూమిని వైకాపా నేతలు చెరబట్టారు. ఉపకులపతుల కార్యాలయాలను వైకాపా బంట్రోతుల విడిదిళ్లుగా మార్చిన జగన్ విశ్వవిద్యాలయాల స్వతంత్రతనే కబ్జా చేశారు. ఉన్నత విద్యారంగం ఊపిరి తీసి యువజనాభివృద్ధికి సైంధవుడయ్యారు.